కొంతమంది అన్యుల్లోంచి దేవుని వైపు తిరగడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మనం పెట్టినటువంటి సెక్షన్స్ను బట్టి కొంతమంది దేవుని వైపుకు రావట్లా. చర్చికి రావాలని, యేసు ప్రభు మాటలు వినాలని, ఆ పాటలు వినాలని, నేను కూడా ఆయన బిడ్డగా నడవాలని నాకు ఆశ ఉందన్నా. కానీ నా కుటుంబం ఇంకా రక్షింపబడ, నా కుటుంబం దేవుణ్ణి తెలుసుకోలేదు. నేనే ఈ మధ్యకాలంలో కొంచెం ఆ మాటలకి చెవి పెట్టాను. నాకు రావాలని ఉంది, కానీ రాగానే ముందు బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, కలర్ బట్ట కట్టడం తీసేయాలి, మంగళసూత్రం తీసేయాలి, తెల్ల బట్ట కట్టుకోవాలి. మరి మా ఆచారం ప్రకారం ఏమో ముండమోపళ్ళి తెల్ల బట్ట కడతారన్నా. భర్తను కోల్పోయిన వాళ్ళు ఈ బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, పూలు తీసేస్తారు, మంగళసూత్రం తీసేస్తారు, కలర్ బట్ట తీసేస్తారు, తెల్ల బట్ట వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకంటే భర్తను కోల్పోయి వైధవ్య ప్రాప్తి పొందింది విధవరాలు అని. మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అన్నీ తీసేసి ఆ తెల్లబట్ట కట్టుకొని తిరుగుతూ ఉంటే మీరేమో పరిశుద్ధరాలు అంటారు, మా సమాజం ఏమో విధవరాలు అంటారు. అందుకే దీనికి భయపడే నేను తెగించి అడుగేయలేకపోతున్నాను అని అన్నవాళ్ళు ఉన్నారు. ఎక్కడ దాకెందుకు, నా ఫ్యామిలీలోనే అలాంటి ప్రశ్న ఏర్పడింది అనుకో. నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం తీసేయమని నా భార్యకి నేను చెప్పలా. బొట్టు తీసేయమని చెప్పలా. ఈ సూత్రం దేనికో లాజిక్ తెలుసు నాకు, ఈ బొట్టు దేనికో తెలుసు, ఎందుకంటే చదివి ఉన్నాను కాబట్టి. దాని మూలాలు నాకు తెలుసు. బొట్టు ఎందుకు తీసేసింది అంటే, అసలు బొట్టు పెట్టుకున్న కారణం పరమాత్మ వచ్చి రక్తం చిందించేదానికి సాదృశ్యంగా బొట్టు. ఆ రక్తం ఎవరు చిందించారో తెలుసు. ఆ పరమాత్మని ఇప్పుడు మనం కలుసుకున్నాం కనుక, అసలు రక్తాన్నే మనం ఆశ్రయించాం కనుక ఇక రక్తపు గురుతైనటువంటి దీంతో నిమిత్తం లేదు అని కొంతమంది తీసేస్తారు. అర్థమైందా? నుదుటి బొట్టు, ఎర్ర బొట్టు దేనికి గుర్తు? ఇంటికి రక్తపు గుర్తులు దేనికి గుర్తు? ఆర్యులర్పించినటువంటి జంతు బలులు దేనికి గుర్తు? అంటే రక్తము చిందించుట ద్వారా రక్షణ అనే విషయాన్ని ఆనాడు ఆర్యులు నమ్మారు. అందుకే వాళ్ళు పరమాత్మను సమీపించాలనుకున్నప్పుడు జంతు బలులు అర్పించారని వేదం చెప్పింది. పాప పరిహారార్థమై జంతు బలులు చేశారు. అలాగే ఆ జంతు బలులతో ఆగకుండా